హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్స్ మై లెర్నింగ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. టుడే వీడియోలో మనము పార్ట్ 3 గురించి డిస్కస్ చేద్దాము, రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ ఈ లెసన్లో. సో పార్ట్ 2 వరకు ఇంపార్టెన్స్ ఆఫ్ రిసోర్సెస్ గురించి చూసాము. కొన్ని చోట్ల రిసోర్స్ అనేవి చాలా ఉన్నాయి, బట్ ఇన్ సమ్ ప్లేసెస్ వాటి యొక్క క్వాంటిటీ అనేది తగ్గిపోయింది అని డిస్కస్ చేసుకుందాము. ఈ వీడియోలో మనము పార్ట్ 3 చూద్దాము. ఈ పార్ట్ 3లో జరిగేటువంటి రిసోర్స్ ప్లానింగ్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఇక్కడ చూడండి, రిసోర్స్ ప్లానింగ్ ఇన్ ఇండియా. రిసోర్స్ ప్లానింగ్ ఈజ్ ఎ కాంప్లెక్స్ ప్రాసెస్ విచ్ ఇన్వాల్వ్స్. సో ఈ రిసోర్స్ ప్లానింగ్లో మొత్తం 3 స్టెప్స్ ఉంటాయి. ఈ 3 స్టెప్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్స్. సో కాబట్టి ఈ రిసోర్స్ ప్లానింగ్ 3 స్టెప్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టెప్ ఐడెంటిఫికేషన్ అండ్ ఇన్వెంటరీ ఆఫ్ రిసోర్సెస్. సెకండ్ స్టెప్ వచ్చేసి ఎవాల్వింగ్ ఏ ప్లానింగ్ స్ట్రక్చర్ ఎండౌడ్ విత్ అప్రోప్రియేట్ టెక్నాలజీ. థర్డ్ స్టెప్ వచ్చేసరికి మ్యాచింగ్ ద రిసోర్సెస్ డెవలప్మెంట్ ప్లాన్స్ విత్ ఓవరాల్ నేషనల్ డెవలప్మెంట్ ప్లాన్స్. ఇలా అన్నమాట. అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి మీరు చూడండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఐడెంటిఫికేషన్ అండ్ ఇన్వెంటరీ ఆఫ్ రిసోర్సెస్. ఫస్ట్ మనము ఏం చేయాలంటే, అసలుకి రిసోర్సెస్ ప్లానింగ్ చేసే ముందు ఆ రిసోర్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి, మనం వాటిని ఎలా కనుక్కోవాలి అనేది తెలియాలన్నమాట. ఈ ప్రాసెస్ చేయాలి అంటే across the regions of the country, this involves సర్వేయింగ్ చేయాలి. అంటే ఎక్కడెక్కడ ఉన్నాయని సర్వే చేయాలి. నెక్స్ట్ మనము మ్యాపింగ్ కూడా చేయాలి అన్నమాట. అండ్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ ఎస్టిమేషన్. అది ఎంత క్వాలిటీలో ఉంది, అది ఎంత క్వాంటిటీతో ఉంది, అంటే ఎంత ఉంది, అది కూడా ఎంత గుడ్ క్వాలిటీలో ఉంది అనేది కూడా చెక్ చేయాలి. ఎస్టిమేషన్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ ద రిసోర్సెస్. అది ఎస్టిమేట్ చేయాలి, ఇంత ఉండొచ్చు, ఓకే ఇది ఒక బల్క్ క్వాంటిటీలో ఉండొచ్చు. తర్వాత దాని యొక్క మెజర్మెంట్ కూడా మనం చేయాలి. ఇది ఫస్ట్ స్టెప్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటిది అనమాట. సెకండ్ స్టెప్లో ఎవాల్వింగ్ ఏ ప్లానింగ్ స్ట్రక్చర్ ఎండౌడ్ విత్ అప్రోప్రియేట్ టెక్నాలజీ. ఒక అప్రోప్రియేట్ టెక్నాలజీతో దాన్ని బయటికి తీసుకొచ్చి దాన్ని మనం ఏం చేయాలంటే మనం డెవలప్ చేయాలన్నమాట. అది మనం యూజ్ చేసుకునే విధంగా మన టెక్నాలజీతో దాన్ని మనము డెవలప్ చేసుకోవాలి. అండ్ ఇన్స్టిట్యూషనల్ సెటప్ ఫర్ ఏ ఇంప్లిమెంటింగ్ రిసోర్స్ డెవలప్మెంట్ ప్లాన్స్. ఇన్స్టిట్యూషన్స్ని అంటే కొన్ని ఒక ఫ్యాక్టరీస్ని ఇలాంటివన్నిటిని స్థాపించి మనం ఏం చేయాలి, వీటన్నిటిని క్రియేట్ చేసి వీటి యొక్క డెవలప్మెంట్కి మనము చేయాలి అన్నమాట. నెక్స్ట్ మ్యాచింగ్ ద రిసోర్సెస్ డెవలప్మెంటల్ ప్లాన్స్ విత్ ఓవరాల్ నేషనల్ డెవలప్మెంటల్ ప్లాన్స్. ఇప్పుడు మనము ఏదైతే ఉందో మనం డెవలప్ చేసినటువంటి ఆ యొక్క రిసోర్సెస్ని మన నేషనల్ వైడ్గా మనము దాన్ని డెవలప్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఇది 3 స్టెప్స్ ఆఫ్ రిసోర్స్ ప్లానింగ్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ప్రతి ఒక్కరూ ఈ 3 స్టెప్స్ని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూడండి, ఇండియా హ్యాస్ మేడ్ కాన్సర్టెడ్ ఎఫర్ట్స్ ఫర్ అచీవింగ్ ద గోల్స్ ఆఫ్ రిసోర్స్ ప్లానింగ్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ 5-year ప్లాన్ లాంచ్డ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. మనకు తెలుసు, మనకు కూడా బ్రిటిష్ అనే వాళ్ళు రూల్ చేసినప్పుడు వాళ్ళు చాలా డిస్ట్రాయ్ చేశారు, కొన్ని ఇంప్లిమెంట్ చేశారు. మన యొక్క అనేది అంతగా బాగాలేదు ఆ టైంలో ఆ యొక్క ఇయర్స్ని చాలా మంచిగా చేసింది ఎవరు అంటే, ఏ ప్లాన్ అంటే ఫస్ట్ 5-year ప్లాన్. ఇది మన యొక్క ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ గారు దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 1951 to 1956 వరకు ఫస్ట్ 5-year ప్లాన్ అనేది చేపట్టడం జరిగిందనమాట. దీని ద్వారా మన యొక్క ఇండియా అనేది మంచిగానే డెవలప్ అయింది ఆ టైంలో. తర్వాత ద అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ ఈజ్ ఏ నెసెసరీ కండిషన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ రీజియన్.
సో రిసోర్స్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. ఒక ప్లేస్ని డెవలప్ చేయాలంటే రిసోర్సెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బట్ మేర్ అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కరెస్పాండింగ్ చేంజెస్ ఇన్ టెక్నాలజీ కనిపిస్తుందా మీ అందరికీ? టెక్నాలజీ అండ్ ఇన్స్టిట్యూషన్స్ మే హిండర్ డెవలప్మెంట్. సో ఒకవేళ మనకి రిసోర్సెస్ ఉన్నప్పటికీ కూడా మనకి టెక్నాలజీ ఉండి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నప్పుడే ఆ యొక్క రిసోర్స్ అనేవి డెవలప్ అవడానికి చాలా తొందరగా డెవలప్ అవుతాయి అన్నమాట. ఒకవేళ ఈ టెక్నాలజీ కానీ ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ కానీ లేకపోతే మనకి ఏమవచ్చు అంటే ఆ యొక్క డెవలప్మెంట్కి ఆటంకం కలగొచ్చు అని కూడా చెప్పవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ నుండి ఇంతవరకు అంతగా ఏమీ ఉండదు, నేను నార్మల్గా చెప్పేస్తాను వితౌట్ రీడింగ్. సో ఇక్కడ ఏమంటున్నారు అంటే మీ యొక్క కంట్రీలో సమ్ ప్లేసెస్ ఆర్ రిచ్ ఇన్ రిసోర్సెస్ ఎకనామికల్లీ, సమ్ ప్లేసెస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ రిచ్ ఇన్ రిసోర్సెస్. ఆ ప్లేసెస్ ఏంటో కనుక్కొని వాటి యొక్క నేమ్స్ని రాయండి అని ఈ క్వశ్చన్లో అడుగుతున్నారు. సో మీరు ఒకసారి మీ మ్యాప్ తీసి ఏమై ఉండొచ్చో లేదంటే మీరు ఏమైనా టెక్స్ట్ బుక్స్ని రిఫర్ చేసి లేదా గూగుల్ చేసి సమ్ ప్లేసెస్ వస్తాయి, ఆ ప్లేసెస్ని నోట్ డౌన్ చేసుకొని అవి మ్యాప్లో చూడండి. ఏమన్నా క్లైమేటిక్ చేంజ్ వల్ల అది వెనకబడిందా లేదంటే ఫర్ వాట్ రీజన్ అవి అనేవి రిసోర్స్ లేకుండా ఉన్నాయి అని చెక్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ ఇంకేం లేదు అక్కడ. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి ఇక్కడ. సో నేను హైలైట్ చేశాను. దేర్ఫోర్ రిసోర్సెస్ can contribute to development only when they are accompanied by appropriate technology development and institutional changes. సో ఎప్పుడైతే రిసోర్స్ అనేవి మంచిగా అవ్వాలి అనుకుంటే, మంచిగా డెవలప్ అవ్వాలి అంటే అవి టెక్నాలజీతో ఇన్స్టిట్యూషన్స్తో బాగా ఉన్నప్పుడే, అంటే దాంట్లో టెక్నాలజీ ఉండి ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే అవి రిసోర్సెస్ అనేవి మనకి డెవలప్ అవుతాయని ఇక్కడ చెప్తున్నారు. The next important topic, conservation of resources. So it is a very important topic. ఎందుకు అంటే మనము ఎంత ఓవర్గా యూజ్ చేస్తున్నటువంటి రిసోర్సెస్ని ఎలా సేవ్ చేయాలి అనేదే దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్. చూసుకున్నట్టయితే రిసోర్సెస్ ఆర్ వైటల్ ఫర్ ఎనీ డెవలప్మెంట్ యాక్టివిటీ. ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీకైనా రిసోర్సెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. బట్ irrational consumption and over utilization of resources may lead to socio-economic and environmental problems. ఎప్పుడైతే మనము ఇర్రేషనల్గా అంటే విచ్చలవిడిగా వాడుతున్నామో, ఓవర్ యూటిలైజ్ చేస్తున్నామో, ఇవన్నీ మనకి చాలా ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టింది. మనం ఆల్రెడీ ఏంటియో చూసాం. ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, గ్లోబల్ వార్మింగ్ రావడము, ల్యాండ్ అనేది పాడైపోవడము, సాయిల్ ఎరోషన్ రావడము, ఇలాంటివన్నీ. సో బట్ మనం దీనికోసం ఏం చేయాలి అంటే, సో రిసోర్స్ కన్జర్వేషన్ ఎట్ వేరియస్ లెవెల్స్ ఈజ్ ఇంపార్టెంట్. డిఫరెంట్ లెవెల్స్లో రిసోర్సెస్ని మనము కన్జర్వ్ చేయాలి, వాటిని పరిరక్షించాలి అనేది మీనింగ్ అనమాట. This has been the main concept of leaders and thinkers in the past. సో ఇదే అనేది మెయిన్ అనమాట. పాస్ట్లో మన యొక్క ఇండిపెండెన్స్ తెచ్చినటువంటి వాళ్ళు ఉంటారు కదా లీడర్స్, వాళ్ళు కూడా ఇదే అనుకునేవారు, కన్జర్వేషన్ అనేది చేయాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ గారు was very apt in violencing his concern about resources in these words. సో గాంధీ గారు అయితే ఒక సెంటెన్స్ చెప్పారు, ఒక కోట్ ఇచ్చారు. ఆ కోట్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి. దెర్ ఈజ్ ఎనఫ్, లాస్ట్ లైన్లో దెర్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఎవ్రీబడి నీడ్స్ బట్ ఆర్ అండ్ నాట్ ఫర్ ఎనీబడీస్ గ్రీడ్. సో ఎవరికైనా అవసరం ఉంది అంటే సరిపోతుంది, కానీ ఎవరికైతే గ్రీడ్ ఉంటుందో అంటే దురాశ ఉంటుందో వాళ్ళకి ఎన్ని ఇచ్చినా సరిపోదు. అంటే ఏం చెప్తున్నారంటే మనం ఓవర్గా యూజ్ చేస్తున్నాం కదా రిసోర్సెస్ని, అందుకని ఇలా చెప్పారనమాట. సో నాకు రిసోర్సెస్ కావాలి అనే ఒక నిరాశ ఉంటే, ఐ వాంట్ టు డెవలప్
నేనే డెవలప్ అవ్వాలి అనేటువంటి గ్రీడ్ ఉన్నట్టయితే సో మీకు ఎన్ని ఇచ్చినా సరిపోదు. అదొక అవసరంలో ఉన్నటువంటి నీడ్లో ఉన్నటువంటి పర్సన్కి ఇచ్చినట్టయితే తనకి ఎంత అంతే తీసుకొని తను ఏం చేస్తాడు, సాటిస్ఫై అవుతాడు. సో ఇక్కడ అది చెప్తున్నారనమాట గాంధీ గారు. సో తను ఏం చెప్పాడు, హీ ప్లేస్ ద గ్రీడీ అండ్ సెల్ఫిష్ ఇండివిజువల్స్ అండ్ ఎక్స్ప్లోటివ్ నేచర్ ఆఫ్ మోడర్న్ టెక్నాలజీ. సో గ్రీడీ పర్సన్స్ గురించి చెప్పడం జరిగిందనమాట. యాజ్ ఎ రూట్ ఆఫ్ కాజ్ ఫర్ రిసోర్స్ డిప్లీషన్ అట్ గ్లోబల్ లెవెల్ హీ వాజ్ అగెన్స్ట్ టు ద మాస్ ప్రొడక్షన్ అండ్ వాంటెడ్ టు రీప్లేస్ ఇట్ విత్ ద ప్రొడక్షన్ బై మాసెస్. సో మనకి టెక్నాలజీ పెరిగేసరికి ఏమైంది అంటే ఇక్కడ పీపుల్ని తగ్గించేశారు, మెషిన్స్ అనే పెట్టారు. ఈ గాంధీ గారు ఏమంటున్నారంటే మాస్ ప్రొడక్షన్ వద్దు, ఐ మీన్ ఏంటంటే ప్రొడక్షన్ బై మెషిన్స్ అనేది వద్దు. సో ప్రొడక్షన్ బై మాసెస్ అంటే మాసెస్ ఇన్ ద సెన్స్ ఇక్కడ పీపుల్. సో పీపుల్ అనేవాళ్ళు అవి చేస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వచ్చేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో లాస్ట్ ఇయర్ 10th పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఈ ఒక పాసెస్ నుండి క్వశ్చన్స్ రావడం జరిగింది. మీరు ఒకసారి క్లారిటీగా గమనించండి. ఎట్ ద ఇంటర్నేషనల్ లెవెల్ ద క్లబ్ ఆఫ్ Rome is the capital of Italy. ఓకేనా, Rome is the capital of Italy. Advocated resource conservation for the first time in a more systematic way in 1968, subsequently in 1974. సో అక్కడ రిసోర్స్ కన్జర్వేషన్స్ గురించి తరచుగా మీటింగ్స్ జరిగాయి 1968లో 1974లో. బట్ 1974లో ఏమైంది అంటే గాంధీయన్ ఫిలాసఫీ ఏం చెప్పారు గాంధీ గారు, మనకి ప్రజలే ఆ యొక్క రిసోర్స్ని తయారు చేసుకుంటే, ఐ మీన్ మెషిన్స్ కాకుండా మెషిన్స్ ప్లేస్లో ప్రజలు ఉంటే ప్రజలకి కూడా డెవలప్మెంట్ జరుగుతుంది కదా అనే ఒక ఐడియాని ఏం చేశారు అంటే వాజ్ అగైన్ ప్రెజెంటెడ్ బై షూ మేకర్. సో ఇక్కడ నేను హైలైట్ చేశాను కాబట్టి మీకు కనపడకపోవచ్చు. ఇక్కడ షూ మేకర్ అనేటువంటి వాళ్ళు ఉంటారన్నమాట. చూడండి ఒకసారి, ఇక్కడ షూ మేకర్ గారు, షూ మేకర్ వాజ్ ప్రెజెంటెడ్ బై షూ మేకర్ ఇన్ హిస్ బుక్ స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్. సో స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనేటువంటి బుక్లో ఎవరు రాశారు అంటే షూ మేకర్ గారు రాశారు. సో ఈ యొక్క బుక్లో వారు చెప్పడం జరిగిందనమాట. ఏంటిది, రిసోర్సెస్ అనేవి చాలా మనము కన్జర్వ్ చేసి మంచిగా వాడుకొని మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఇవ్వాలి అనేటువంటిది చెప్పారు. సో ఇక్కడ మీకు క్వశ్చన్ వస్తుంది, ఎలా వస్తుందంటే లాస్ట్ ఇయర్ హూ రోట్ స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ బుక్ అని అడగొచ్చు. అప్పుడు మనము షూ మేకర్ అని ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వెరీ ఇంపార్టెంట్, లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది. 1974లో ఈయన రాయడం జరిగిందనమాట. ద సెమినల్ కాంట్రిబ్యూషన్ విత్ రెస్పెక్ట్ టు resources conservation at the global level was made by Brundtland మిషన్ రిపోర్ట్ అనేది కూడా అడగొచ్చు. 1987లో వచ్చింది ఇది. సో బ్రంట్లాండ్ కమిషన్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఇంకేం అవసరం లేదు. సో నెక్స్ట్ ఇవన్నీ సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద జరిగినటువంటి అన్నమాట. సో వీళ్ళందరూ కలిసి ఒక బుక్ని పబ్లిష్ చేశారు, అవర్ కామన్ ఫ్యూచర్ అనేది. సో మనకి ఇంకోటి తెలుసు, ఇలానే ఒక చోట మీటింగ్ జరిగిందని ఫస్ట్ వీడియోలో చూసాం మనం, ఎట్ రియో డి జెనిరోలో 1992లో. సో ఇలా గుర్తుపెట్టుకోండి. మీకు డూ యూ నో ఇచ్చేవి కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. దెర్ ఈజ్ ఏ హై స్కోప్ ఉంది, ఎక్కడి నుండి అంటే ఇక్కడ నుండి అడగడానికి. సో నెక్స్ట్ ల్యాండ్ రిసోర్సెస్. సో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్లోకి వచ్చేసాము. వి లివ్ ఆన్ ల్యాండ్. మనందరికీ తెలుసు మనం ల్యాండ్ మీద నివసిస్తూ ఉంటాము. వి పర్ఫార్మ్ అవర్ ఎకనామికల్ యాక్టివిటీస్ ఆన్ ల్యాండ్ అండ్ వి యూజ్ ఇట్ ఇన్ డిఫరెంట్ వేస్. సో మన యొక్క ఎకనామికల్ యాక్టివిటీస్ అనేవి అన్నీ మనం ల్యాండ్ మీద చేస్తుంటాం అనమాట. మనం డిఫరెంట్ వేస్కి ల్యాండ్ యూజ్ చేస్తాం. మన యొక్క ట్రాన్స్పోర్టేషన్కి మనం ల్యాండ్ యూజ్ చేస్తాము. అలానే మన యొక్క డిఫరెంట్ పర్పస్కి మనము ల్యాండ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. దిస్ ల్యాండ్ ఈజ్ న్యాచురల్ రిసోర్సెస్. సో మనకు ఆల్రెడీ తెలుసు ఇది ఒక న్యాచురల్ రిసోర్స్ ఆఫ్ వేరియస్ థింగ్స్. ఏంటియో చూద్దాం. ఇట్ సపోర్ట్స్ న్యాచురల్ వెజిటేషన్. ఈ ల్యాండ్ మీదే మనం పంటలు వేసుకుంటాము. వైల్డ్ లైఫ్కి అంటే ఎనిమల్స్కి వాటి పర్పస్కి, హ్యూమన్ లైఫ్కి మన పర్పస్కి, తర్వాత ఇది ఎకనామికల్ యాక్టివిటీస్కి, ట్రాన్స్పోర్టేషన్కి అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్కి
చాలా వాటికి యూజ్ అయి ఉంటుంది. హౌఎవర్ ల్యాండ్ ఈజ్ అన్ అసెట్ ఆఫ్ ఏ ఫైనైట్ మాగ్నిట్యూడ్, దేర్ ఫోర్ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ రిసోర్స్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనము ఇన్ని వాటికి యూజ్ చేస్తున్నా కూడా ల్యాండ్ అనేది పరిమితం, అంటే ఇంతవరకే ల్యాండ్ అనేది ఉంటుంది, అంటే అదేమి రోజుకి ఎక్స్టెండ్ అవుతా పోదు. అంటే ఎంతవరకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బుక్ని ఇక్కడే ప్లేస్ చేశాను, ఇది మన ల్యాండ్ అనుకున్నట్టయితే నాకు జస్ట్ ఇంతవరకే ల్యాండ్ అవుతుంది. యామ్ ఐ రైట్? ఇంతవరకే నాకు ల్యాండ్ అవుతుంది, దీన్ని దాటి వెళ్తే ల్యాండ్ అవ్వదు కదా. సో ల్యాండ్ కూడా అంతే, ఎంతవరకు ఉందో అంతవరకే ఉంది. సో మనం యాక్టివిటీస్ ఏమైనా చేయాలి అంటే ఇన్ దట్ ల్యాండ్ ఓన్లీ చేయాలి, అవుట్ ఆఫ్ ల్యాండ్ మనకి చేయడానికి వీలుండదు. సో ఈ బుక్ ఎంత ఆక్యుపై చేసిందో ప్లేస్ అంతే ల్యాండ్ అవుతుంది. సో అలానే ల్యాండ్ కూడా చాలా తక్కువ క్వాంటిటీలోనే ఉంది. సో ఇక్కడ చూడండి, ఒకటి మీరు ఒక పై చార్ట్ ఇచ్చారు, ఇందులో మనకి ప్లెయిన్స్ ఉన్నాయి 43% ఉన్నాయి. ఈ హోల్ ఏరియా ప్లెయిన్స్ 43%. నెక్స్ట్ మౌంటైన్స్ ఉన్నాయి, అదొక 30% ఉన్నాయి. నెక్స్ట్ ప్లాట్యూస్ ఉన్నాయి, అదొక 27% ఉన్నాయి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అవైలబుల్ ఆఫ్ ల్యాండ్ ఫర్ వేరియస్ పర్పస్ విత్ కేర్ఫుల్ ప్లానింగ్తో మనము ఇవన్నీ చేసుకోవాలన్నమాట. ఇండియా హ్యాస్ ల్యాండ్ అండర్ ఎ వెరైటీ ఆఫ్ రిలీఫ్ ఫీచర్స్, నేమ్లీ మౌంటైన్స్, ప్లేట్యూస్, ప్లెయిన్స్ అండ్ ఐలాండ్స్. సో ఇక్కడ మనకి కింద పై చాట్లో ఐలాండ్స్ లేవు కాబట్టి మనం పైన 3 కన్సిడర్ చేద్దాము, మౌంటైన్స్, ప్లెయిన్స్ అండ్ ప్లాటిట్యూడ్స్. అబౌట్ 43% ఆఫ్ ల్యాండ్ ఏరియా ఈజ్ ప్లెయిన్. సో 43% మనకి ఏముంది ఇక్కడ, ప్లెయిన్ ఉంది. సో ప్లెయిన్ ఏరియాస్ ఉన్నాయన్నమాట. ప్లెయిన్ ఏరియాస్ ఇన్ ద సెన్స్ మైదానాలు అంటాం వాటిని మనం ఇన్ తెలుగు. సో విచ్ ప్రొవైడ్స్ ఫెసిలిటీస్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ. ఈ ప్లెయిన్స్ ఏరియాస్లో ఎలా ఉంటాయంటే ఇలా నార్మల్గా ఉంటాయన్నమాట. సో ఈ ఏరియాలో మనకి ఎక్కువ అగ్రికల్చర్ కానీ ఇండస్ట్రీస్ కానీ బాగా ఉంటాయి. Mountains account for 33% of total surface area of the country and ensure perennial flow of some rivers, provide facilities of tourism and ecological aspects. సో ఈ మౌంటైన్స్ అనేవి 30% ఉన్నప్పటికీ కూడా ఇవేం చేస్తాయంటే రివర్స్కి ఇవి హోమ్స్ అని చెప్పుకోవచ్చు ఈ మౌంటైన్స్ అనేవి. తర్వాత టూరిజం, ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ టూరిజం కూడా ఇవి ఇంపార్టెంట్ చెప్పుకోవచ్చు. About 23% of the area of the country is plateau region. It rich reserves of minerals, fossil fuels and forests. ఈ యొక్క 27% ఆఫ్ ప్లాట్యూ రీజియన్ అనేది రిచ్ రిజర్వ్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, ఫాసిల్ ఫ్యూయల్స్ ఉన్నాయి అండ్ ఫారెస్ట్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ యొక్క ల్యాండ్ ఒక 100% ల్యాండ్ని మనము 43% ప్లెయిన్స్కి, 30% మౌంటైన్స్కి, 27% ప్లేట్యూస్కి ఇచ్చాము. ఇది ఎక్కడ ఏవి ఇంపార్టెంటో చూసాము. మనకి మౌంటైన్స్ దగ్గర రివర్స్కి హోమ్స్ అని చెప్పుకున్నాము. ఆ యొక్క ప్లెయిన్స్ అనేవి అగ్రికల్చర్కి, ఇండస్ట్రీకి ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాము. తర్వాత ప్లాట్యూస్ అనేవి మినరల్స్కి, ఫాసిల్ ఫ్యూయల్స్కి దే ఆర్ సోర్స్ అని చెప్పుకున్నాము. సో నెక్స్ట్ వీడియోలో మనం ల్యాండ్ యూటిలైజేషన్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఇక్కడ లెసన్ అనేది కొంచెం ఈజీగానే ఉంటుంది. అంటే జస్ట్ మనకి ఇంకా లెసన్ చెప్పుకోవాల్సింది ఇంత ఉంది. 1 వీడియోలో మనము పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చదువుతున్నాం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. సో బట్ ఐ విల్ ర్యాపిడ్లీ పోస్ట్ ఆల్ వీడియోస్ సూన్. సో డోంట్ వరీ అబౌట్ దాట్. పార్ట్ 2 నుండి పార్ట్ 3కి చాలా లేట్ అయింది. సో దట్స్ వై ఐఎమ్ సేయింగ్ రియలీ సారీ టు ఆల్. సో బట్ మీకు లెసన్స్ అనేవి ఎప్పుడైతే వర్డ్ టు వర్డ్ చదువుతారో, సెంటెన్స్ టు సెంటెన్స్ చదువుతారో అప్పుడు మీకు క్లారిటీగా ఉంటుంది. సో మీ అందరికీ నేను ఖచ్చితంగా ఇలానే చెప్తాను. ఎందుకు అంటే టెక్స్ట్ బుక్ రీడింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అదర్స్. సో అన్నిటికన్నా మనము మన యొక్క మెటీరియల్ని రిఫర్ చేయడం కన్నా టెక్స్ట్ బుక్ని రిఫర్ చేస్తే మనకి ఇంకా మంచి మార్క్స్ వస్తాయనేది మై ఐడియా అనమాట. సో ఫర్ దాట్ నేను టెక్స్ట్ బుక్కే చెప్తాను, నీట్గా చెప్తాను, ఎవ్రీ పాయింట్ చెప్తాను. సో మనం ఈరోజు ఇక్కడ నుండి ఇంతవరకు కంప్లీట్ చేసుకున్నాము. రోజుకి 1 పేజ్ అయినా
పిన్ టు పిన్ చదివినట్టయితే పాయింట్ టు పాయింట్ చదివినట్టయితే చాలా ఈజీగా ఉంటుంది. వీ కెన్ ఏబుల్ టు స్కోర్ గుడ్ మార్క్స్ కూడా. సో మీ అందరికి చెప్తున్నాను. సో నేను చెప్పే లెసన్స్ కానీ అర్థం అవ్వకపోతే మీరు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసి ఎక్కడ అర్థం అవ్వట్లేదో చెప్పండి. సో నేను ఆ ఏరియాస్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.